మున్నేరులో వరద ప్రవాహం కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా చిన్న మండవకు చెందిన పశువుల కాపరులు మున్నేటి వరద ఒక్కసారిగా పెరగడంతో ఓ లంకలో చిక్కుకుపోయారు. ఖమ్మం ఎన్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు పడవల సాయంతో కాపాడారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. గుడ్ మార్నింగ్ అయ్యప్ప, ఖమ్మంలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? ఉపరితల ద్రోణి కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే చెరువులు, వాగులు పొంగిపోతున్న పరిస్థితి ఉంది. ప్రాజెక్టులకు అయితే వరద నీరు చేరుతుంది. ఇప్పటికే పాలవంచ కిన్నెరసాని జలాశయానికి పూర్తి డ్యామ్ మొత్తం 407 అడుగులకు గాను 404 అడుగులు చేరిన పరిస్థితి ఉంది. అయితే 407 అడుగులు చేరితే పూర్తిగా గేట్లు ఎత్తివేసి గోదావరికి నీరైతే పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ గోదావరి వరద ప్రవాహం కూడా పెరుగుతున్న పరిస్థితి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు ఛత్తీస్గఢ్, చర్ల ప్రాంతాల్లో తాలిపేరు కూడా వరద నీరు చేరడంతో 15 గేట్లు ఎత్తి దిగువకు 28,000 క్యూసెక్కులను అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరి 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మరోవైపు మున్నేరు వాగు కూడా వరద నీరు వచ్చి చేరడంతో ప్రస్తుతం 10 అడుగుల మేర వరద నీరు వచ్చి ప్రవహిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం చింతకాణి మండలంలో మండవ ప్రాంతంలో మున్నేరు గ్రామానికి చెందినటువంటి 5 పశువులు కాపర్లకు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం వెళ్లి వాళ్ళని కాపాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతంలో ఈతబాగుకి వరద నీరు చేరడంతో అక్కడ రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు చర్ల మండలంలోని తాలిపేరుకి అయితే భారీగా వరద నీరు చేరుతుంది. అయితే వరద నీరుని 15 గేట్లు ఎత్తి దిగువకు గోదావరికి అయితే విడుదల చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో ఇటు కొనిజర్లో కురుస్తున్న మండలంలో మల్లుపల్లి, తేగల బంజర, ఆ పడిగేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు వైరా రిజర్వాయర్ కూడా పూర్తిగా వరద నీరైతే చేరుతున్న పరిస్థితి నేపథ్యంలో అలుగు కూడా పారుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు పాలేరు కూడా వరద నీరు చేరుతుంది. ఏదైనప్పటికీ ఈ ఏడాదిలో భారీ వర్షం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. మరోవైపు సింగరేణి బొగ్గు ఉత్పత్తి అంటే సత్తుపల్లి నియోజకవర్గం జేవీఆర్ ఓసి ఆ ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు, కొత్తగూడెం, ఇల్లు ప్రాంతాల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. ఇటు మదిర నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో కూడా అత్యధికంగా వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి ఉంది. 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం మదిలో నమోదైనట్టు తెలుస్తుంది. ఎర్రుపాలెం మండలంలో 9 కూసుముంచి మండలంలో 8 సెంటీమీటర్లు అయితే వర్షపాతం నమోదైందని అధికారులు అయితే చెబుతున్నారు. మరోవైపు రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే గత కొద్ది రోజులుగా వర్షం లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారీ వర్షం కురవడంతో కూడా వరి రైతులు అయితే నాట్లకి ఉపక్రమించారు. మరోవైపు పత్తి రైతులు కూడా నాట్లకు ఉపకరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ మున్నేరు వాగు అయితే వరద నీరు పెరిగే అవకాశం ఉందని కూడా నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా అక్కడ అధికారులను ఆదేశించి అక్కడైతే పర్యటిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. శాలిని. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. ఈ విధంగా ఈ రోజు ఉన్నదా మరి ఇట్లా ఎందుకు చేస్తారు? ఇక అలాగే వర్షాలకు సంబంధించి ములుగు నుంచి మా ప్రతినిధి శ్రీనివాసులు మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ములుగులో వర్షాల తీవ్రత ఎలా ఉంది? గత 3 రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల విపరీతమైన రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. దానిలో భాగంగానే ములుగు, భూపాలపల్లి జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు పడడం జరిగింది. నిన్న ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి కృష్ణుడు అనే ఒక మహిళకు పుట్టి నొప్పులు రావడంతో ఊరి
ఊరికి మండల కేంద్రానికి మధ్యలో ఉన్న వట్టి వాగు ఉప్పొంగడంతో ఆ గర్భిణితో ఉన్న స్త్రీ నొప్పులు పడుతుండగా గ్రామస్తులు తెల్లవారుజాము 4 గంటల పరిస్థితులు 4 గంటల్లో నొప్పులు రావడంతో వాగు ఆ తగ్గుముఖం లేకపోవడంతో చేసేదేమీ లేక ఇంత తగ్గిపోవడం ఉదయం 9:30 గంటల వరకు ఆ గ్రామవాసులు వెయిట్ చేసి ఆ మహిళను చేతుల మీద మోస్తూ వాగు దాటించిన అనంతరం తాడేపల్లి మండల హాస్పిటల్కి తరలించడం జరిగింది. అదే విధంగా జంపన్న వాగు ఉప్పొంగడంతో మన కొండాయి గ్రామవాసులు 4 గ్రామ ప్రజలు కూడా ఎటు దాటే ప్రయత్నం లేని పరిస్థితి అయితే ఏర్పడ్డది. శాలిని దాని విధంగా వెంటనే కలెక్టర్ స్పందించి అక్కడ బోటును ఏర్పాటు చేసేసి మంత్రి సీతక్క ఆదేశానుసారం మేరము అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందంతో బోట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా గోదావరి కూడా ఏదైతే పూసూరు నుంచి అటు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే గోదావరి కూడా రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద అంటే నిలకడగా పారుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.